నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్ హలో, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను బాగున్నాను, మన మాస్టర్ బాగలేదు. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం నుంచి తనకి ఒంట్లో బాగోట్లేదు. అంటే బాగా హెడ్ఏక్ సివియర్గా వస్తుంటేను తనకి ఆ హెడ్ఏక్ వచ్చి వామిటింగ్స్ అవుతూ ఉంటే సో అని చెప్పేసి నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్తే సిటీ స్కాన్ అయ్యి రాశారు. సో సిటీ స్కాన్ అయ్యి చేయించిన తర్వాత డాక్టర్ ఏం లేదు, పర్వాలేదు, కాకపోతే కొంచెం ఈ మెంటల్గా ఆలోచించడం ఇలాంటివన్నీ ఉంటే ఇలాంటి తలనొప్పులు వస్తాయి అంటారు. ప్రజెంట్ మన మాస్టర్ అలాగే ఆలోచిస్తూ ఉంది. అయితే గత 2 రోజుల నుంచి బీపీ డౌన్ అవ్వటం, లైట్గా ఫీవర్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. నిన్న అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మా మాస్టర్ కింద పడితే 10,000 అయితే మాకు. సో నిన్న కింద పడింది. కింద పడితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. చూడు, కింద పడింది. కింద పడి మామూలుగా అయితే పెళ్ళైన కాడి నుంచి 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు పడ్డా? పెళ్ళైన కాడి నుంచి దాదాపు 1 2 3 4 ఒక 5-6 సార్లు కింద పడి ఉంటుంది. కళ్ళు తిరిగి ఊరకనే పడుద్ది. సో అలాగే నిన్న కూడా పడింది. నిన్న పడితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. యథావిధిగానే ఎప్పట్లాగే ఆ మెడిసిన్ అవి రాశారు. కొంచెం కాలు బెనికింది. ఈ కాలు లోపల ఉంది, ఆ కాలు దానికి కట్టాము. సో ప్రజెంట్ అయితే ఆమె పరిస్థితి అలా ఉంది. అందుకనే వీడియోస్ పెట్టలేకపోతున్నాం మేము. బాగా ఏదో ఒక డిస్టర్బెన్స్, వీడియో పెడదాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. సో కంటిన్యూస్గా వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక ఇంట్లో పని అంతా మనమే చేసుకోవాలి. వంటలు, వార్పులు అన్నీ మనమే చేయాలి. ప్రజెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆమెకి బ్లడ్ అవి లేవు అని చెప్పి అన్నారు. సో అందుకని ఈరోజు కూరగాయల్లో క్యారెట్, బీట్రూట్ ఇవి కూడా యాడ్ చేశాను. పొద్దున్నే ఇడ్లీ తీసుకొచ్చాను, పాలు కాగబెట్టాను, పాలు ఇచ్చాను, తాగింది. ఇడ్లీ తీసుకొచ్చాను, ఇడ్లీ తింటుంది. సో ఇక మనం వంట ప్రిపరేషన్ ఏదైతేనే అవి చేయాలి. ఎందుకంటే విన్నీని స్కూల్కి పంపించాను. మళ్ళీ మధ్యాహ్నం 12 విన్నీ రావాలి. మరి విన్నీ వచ్చేసరికి మళ్ళీ మరి దానికి కూడా లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాలా. సో ఇన్ని పనులు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో విన్నీని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి. విన్నీ కోసం దోసకాయ కర్రీ చేసాము. మేమైతే వంకాయ కర్రీ చేసుకున్నాను. మాస్టర్ కూడా అన్నం తింటుంది. అన్నం వేసి ఇచ్చాను, తింటుంది ప్రజెంట్. కొంచెం ఇప్పుడే పర్లేదు, తలనొప్పి కొంచెం తగ్గుతుంది అంది. అంటే కాకపోతే పొద్దునుంచి హెవీగా వచ్చింది. 2 సార్లు పాలు ఇచ్చాను, తాగింది, టిఫిన్ చేసింది, కాసేపు పడుకొని లేచింది. ఇప్పుడైతే ఇక అన్నం పెట్టా. తలనొప్పి వస్తూనే ఉంది, వామిటింగ్ అయిద్దేమో అంటా ఉంది. కానీ కొంచెం అన్నం పెట్టాను, ప్రజెంట్ తింటుంది. ఇక మేము కూడా తినేసి ప్రజెంట్ ఇదిగోండి నేను దోసకాయ, వంకాయ 2 వేసుకున్నాను. సో ఇక ఇది మేము తినేసి విన్నీని స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత ఇక ఈవినింగ్ సెక్షన్ ఉంది, మళ్ళీ వర్క్ ఉంటుంది కదా, మళ్ళీ విన్నీని తీసుకురావాలా, దానికి ట్యూషన్ ఉంది, మళ్ళీ ఇంట్లో పని ఉంది, ఇదంతా చూసుకోవాలా. సో తర్వాత ఏంటనేది చెప్తా, ఓకేనా? సో మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది. విన్నీని స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. దాదాపు నాకు తెలిసి మేము ఇందాక కూర్చొని నేను డేట్స్ అవి ఇవి హాస్పిటల్కి తీసుకెళ్ళినవి అన్నీ చూస్తే లాస్ట్ మంత్ 27th నుంచి తనకి హెడ్ఏక్ రావడం స్టార్ట్ అయింది. పాపం అంటే దాదాపు ఇంకొక 2 days ఆగితే 1 రోజులు అయిపోతుంది అనమాట. 1 రోజుల నుంచి పాపం మనిషిగా లేదు. ప్రతిరోజు తలనొప్పి రావటం, ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంది. సరే ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి విన్నీని తీసుకొచ్చాను. కొంచెం హెడ్ఏక్గా ఉంది అని అంటే సో టీ పెడదామని చెప్పేసి టీ పెడుతున్నాను. ఇదిగోండి టీ పెడుతున్నాను. టీ పెట్టి ఇస్తే కొంచెం తాగి ఆ తలనొప్పి ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుంటుందేమోనని ఒక చిన్న ఇది
అది పరిస్థితి. మొత్తానికైతే ఆవిడ గారి పరిస్థితి అలా ఉంది ఇంట్లో. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వస్తే దాదాపు ఒక 10-15 రోజుల వరకు బెడ్ రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి అన్నారు. ఇక చూస్తున్నారు ఎలా ఉందో ప్రజెంట్. అందుకని ఒక 10-15 రోజులు ఈ బాధ్యతలు మనమే తీసుకుందామని చెప్పేసి మనమే తీసుకుంటున్నాము. అదిరిందమ్మా చంద్రం, అదృష్టం అంట. అది పాపం లాస్ట్ మొన్న ఈ పోయిన నెల 30వ తారీఖున మా పెళ్లి రోజు ఉంటే కొద్దిగా షాపింగ్ చేసి కూడా వీడియో తీసాం మేము. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ఈరోజు దాకా కుదరలేదు. ఆమెకి నెల రోజులు అయిపోతుంది. ఆ వీడియో తీసాక ఇందాక చూశాక తెలిసింది దాదాపు నెల రోజుల నుంచి ఇంచుమించుకి ఇక నెల రోజులు కావస్తుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది, కోలుకోవట్లేదు. సో పరిస్థితి అయితే ఇది. ఓకేనా? సో వీడియో నచ్చితే మీరంతా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇంకా మన వీడియో చూస్తా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ లైక్ చేస్తారని, థమ్స్అప్ సింబల్ కొడతారని ఆశిస్తాను. ఓకేనా? మరి ఉంటా మరి దోస్తులు. విన్నీ కూడా టీ తాగుతుంది. విన్నీ టీ కాదులేండి, పాలు తాగుతుంది. ఓకేనా? ఉంటా మరి.